అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో ఇందిరా మహిళా శక్తి మిషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఈ ఏడాది మహిళలు సాధించిన విజయాలను మిషన్లో పొందుపరిచారు. 1 కోటి మంది మహిళలను ఏహెచ్పీల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలను విలీనం చేయనున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పరేడ్ గ్రౌండ్స్ సభకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. మహిళలకు సైతం సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతోందని సీతక్క తెలిపారు. మహిళా సంఘం అంటే ఆర్థిక భద్రత, సామాజిక రక్షణకు నిదర్శనం. అందుకే 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల్లో చేర్చుకుంటున్నాం. మహిళలు చదువు మానేసి అనేక రకాల మానసిక వేదనలకు గురైన సందర్భాలు ఉన్నందున 15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించామన్నారు. సభ్యుల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా 10 లక్షల బీమా, 500కే గ్యాస్ అందిస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా కాంతి పథకం ద్వారా ఐకేపీ సెంటర్లు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా రైసు మిల్లులో నడిపేలా శిక్షణ ఇవ్వబోతున్నామన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అందరి సోదరుడిలా అండగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని మహిళలంతా దీవించాలని కోరారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 600కు పైగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలంతా అరగంట ముందే సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తుండటంతో 7:30 గంటల లోపే సభను ముగించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సభకొచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు నిరంతరాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం నుంచి జిల్లా డిఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.